తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు, ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యోపాసకులు డాక్టర్ భమిడి సుదర్శన్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. ఎలా ఉండబోతోందండి సింహరాశి వారికి? విద్యార్థులు, ఉద్యోగులు, వివాహం కావాల్సిన వాళ్ళు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఈ మంత్ ఎట్లా ఉండబోతోంది? ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు చేసుకోబోయే ముందు ఆధ్యాత్మిక దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. వందే రత్న నిబద్ధ హేమకుటాం రత్నాం వరుల్లాసినీం పాలక్షామభయేక్షు పాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం. శ్రీ భువనేశ్వరీ పరాదేవతాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాము. ప్రధానంగా ఈ మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ సింహరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే, జన్మంలో కేతు సంచారం, అదేవిధంగా ద్వాదశంలో గురు సంచారం, అదేవిధంగా సప్తమంలో రాహు సంచారం, అదేవిధంగా అష్టమంలో శని సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని తీసుకుంటే సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నారమ్మా. కాస్త ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఆర్థికం అనుకోండి, ఆర్థిక విషయాల్లో కూడా కాస్త వ్యయంలో గురు సంచారం నడుస్తున్నది కాబట్టి కాస్త ఆర్థికంలో ఖర్చు అనేది ఎక్కువ కనపడుతుంది. ఈ ఖర్చుని కాస్త గురువు వ్యయంలో ఉన్నాడు, గురువు అంటే శుభకారకుడు, వ్యయంలో ఖర్చు అవుతున్నది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు శుభకార్యాలకి ఎక్కువగా ఖర్చు పడడానికి ప్రయత్నం చేయాలి. ఖర్చగా తప్పదు కాబట్టి ఇదేదో శుభకార్యాలకి మంచి సనాతన ధార్మిక విషయాలకి ఖర్చు పెడితే తద్వారా ఆ గ్రహస్థితి కూడా అనుకూలించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా విద్యార్థులకి కూడా కాస్త కాన్ఫిడెన్స్ కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అదేవిధంగా శ్రద్ధ లోపించడం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా శ్రద్ధతో కాస్త చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లోపిస్తుంది. ఎందుకంటే శని అష్టమ సంచారం వల్ల కాస్త కాన్సన్ట్రేషన్ అనేది లోపిస్తుంది. కాబట్టి వీళ్ళు కాస్త శ్రద్ధగా చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క జన్మ కేతు సంచారం వల్ల ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యులతో కాస్త మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహారం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. ఎందుకంటే జన్మంలో కేతు, సప్తమంలో రాహు వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మాటని నియంత్రించుకొని వెళ్ళడం ద్వారా, మాటని నియంత్రించుకోవడం వెళ్ళడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరున్నారో వారికి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. అయితే అధికారులతో మాట పడే యోగ్యత కనబడుతున్నది కాబట్టి కాస్త సంయమనం పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా 100% వివాహం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. ఎందుకంటే వ్యయస్థానంలో గురు సంచారం వల్ల శుభాల్ని చేయిస్తాడు, శుభాలను ఖర్చు పెట్టిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా గృహ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గృహ నిర్మాణం కూడా సిద్ధించే యోగ్యత ఉంది. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ మాసాంతరంలో వివాహం ముడిపడే గ్రహస్థితి సూచిస్తున్నది తల్లి. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క జన్మ కేతువు, అదేవిధంగా అష్టమ శని వల్ల కాస్త ఆరోగ్య విషయంలో కాస్త వైద్యులు సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే జన్మకేతు వల్ల కాస్త ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అష్టమ శని సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఎవరెవరు ఉన్నారో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. వైద్యుల సలహాలు అనేది తప్పనిసరి. అదేవిధంగా వీరు వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త
ఆచితూచి నడపడం అనేది ప్రధానమైనటువంటి సూచనలు. వాహనంతో ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తుంది. ఓకే. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా చెప్పాను కదమ్మా, ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఓకే. ఎలాంటి పరిహారాలు చెప్తారు మరి? వీరికి కాస్త ప్రతి సంకష్టర చతుర్థి, అదేవిధంగా ప్రతి చవితికి కూడా గణపతి హవనం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి ఒక సూచన. అదేవిధంగా వీరు ప్రతి శుక్రవారం చక్కగా అమ్మవారి దేవాలయంలో రాహుకాలంలో దీపారాధన చేస్తూ అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు వస్తే మంగళచండికా స్తోత్రం అని ఉంటుంది, అది పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం నవధాన్యాలు అగ్నికి ఆహుతి రూపంలో వేయడం ద్వారా, అగ్నికి సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీళ్ళు ప్రతి నిత్యము కూడా కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేస్తూ పాలుని నల్ల కుక్కకి పెట్టడం ద్వారా ఈ యొక్క శనేశ్వరుడికి సంబంధించినటువంటి బాధల నుండి ఉపశమనం కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ప్రతి అష్టమి, అదేవిధంగా అమావాస్య రోజు ఈ రొట్టెలు పేదవాళ్ళకి పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటండి? కలిసి వచ్చే వారాలు ఏంటి? వీరికి కలిసి వచ్చినటువంటి రంగు తెలుపు, అదేవిధంగా ఎరుపు, అదేవిధంగా ఆకుపచ్చ. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు ఆదివారము, అదేవిధంగా బుధవారము, శనివారం. ధన్యవాదాలు గురువుగారు. సింహరాశి వారికి ఆగస్టులో ఎలా ఉండబోతుందో తెలియజేయడంతో పాటు పరిహారాలు కూడా చెప్పారు. ధన్యవాదాలు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.